మీ గగని చూపిస్తాను రండి. రండి, రా భూమి, రండి. గగన్ తిను. చూడండి ఎలా తింటున్నాడా. నువ్వు తిను నాన్నా, తిను. నువ్వు తిన్నాక మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి. ఉండు, ఈ చట్నీతో తిను. తిను. మావయ్య, ఏంటి మావయ్య ఇది? నేను చూస్తోంది మీ అత్తయ్యనేనని అనుమానంగా ఉందమ్మా. ఏంటమ్మా, ఏమైంది? చూడు, గగన్ వచ్చేసాడు. గగన్ చూడరా, భూమిని చూడు. నీకంటే ముందే ఇంటికి వచ్చేసిందిరా. నువ్వు తిరిగి రావని అందరూ చెప్పుకుంటుంటే పాపం ఇచ్చిది, ఇది కూడా నమ్మేసింది. అన్నదాత సుఖీభవ. ఈ మాతృమూర్తికి జరిగిన నష్టాన్ని దేవుడు ఖచ్చితంగా పూడుస్తాడు. అమ్మా, మీరు చల్లగా ఉండాలమ్మా. గగన్, గగన్, గగన్ ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? అత్తయ్య, ఏమండి, గగన్ ఎక్కడికి వెళ్తున్నాడు? గగన్, గగన్ ఆగురా. గగన్. శారదా, నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాడు గగన్ కాదు శారదా. ఏం మాట్లాడుతున్నారండి? గగన్ కాకపోవడం ఏంటి? నా కళ్ళ ముందర వెళ్తున్నాడు కదా. శారదా, గగన్ కాదు, ఆకలితో ఉన్న బెచ్చగాడు. పిచ్చగాడా? భూమి, మీ అత్తయ్య లోపలికి తీసుకెళ్ళమ్మా. గగన్, గగన్, అత్తయ్య, గగన్, అత్తయ్య, గగన్, అత్తయ్య, గగన్, రండి. గగన్, నాన్న, గగన్, గగన్. మావయ్య, అత్తయ్యని ఇలాగే వదిలేస్తే ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. భావని కలవరిస్తూ మానసికంగా కృంగిపోతోంది. ఏం చేయమంటావమ్మా? వాడు రాడని మనకి తెలుసు, కానీ ఖచ్చితంగా వస్తాడని మనల్ని నమ్మించాలని చూస్తోంది. మనం ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో మీ అత్తయ్య లేదమ్మా. లేదు మావయ్య, ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా వదిలేస్తే చాలా ప్రమాదం. శారద మళ్ళీ మామూలు మనిషి అవ్వాలంటే మనం కాదమ్మా, ఆ భగవంతుడు ఏదో ఒకటి చేయాలి. ఏ భూమి, ఆగో.
ఏంటి మా మమ్మీని బెదిరిస్తున్నావంట? మీ మమ్మీని నేను బెదిరించలేదు, హెచ్చరించాను. మీ మమ్మీ ఏం చేసిందో నీ కళ్ళతో నువ్వే చూస్తున్నావు కదా. అంతేకాదు, నేను మీ మమ్మీని ఏం చేయబోతున్నానో కూడా దగ్గరుండి చూస్తూ ఉండు. నువ్వా? మా మమ్మీని ఏమీ చేయలేవు. నేనేమీ చేయను, కానీ ఆధారాలు చేస్తాయి. చట్టం దాని పని అది చేసుకుపోతుంది. నేను చెయ్యాల్సిందల్లా నిజాన్ని సరైన చోటికి తీసుకెళ్ళడం. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు కూడా జాగ్రత్తగా విను. మీ మమ్మీ చేసిన పనుల్లో నువ్వు కూడా భాగం కాకుండా చూసుకో. లేకపోతే రేపు మీ మమ్మీతో పాటు నువ్వు కూడా పోతావు. గగన్ లేకపోయేసరికి నీకు మైండ్ పని చేయట్లేదనుకుంటా భూమి. నా భర్తని చంపిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. ఒక భార్య కన్నీటి విలువ ఎంతుంటుందో వాళ్ళకి తెలియాలి. నేను ఖచ్చితంగా చూపిస్తాను. భూమి, నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి. రా రా భూమి, రా. భూమి, ఏమైంది చెర్రీ? కమిషనర్ గారి గురించి ఎంక్వైరీ చేశాను భూమి. మనం ఆధారాల్ని నేరుగా ఆయనకు అందిస్తే చాలు. సూర్య అయినా అపూర్వ అత్తయ్య అయినా సరే, ఎవ్వరైనా సరే ఆయన చేతుల్లో నుంచి తప్పించుకోలేరు. చెర్రీ, మనం బావని తిరిగి తీసుకురాలేము. ఎంత ఏడ్చినా బావ తిరిగి రాడు. కానీ బావని అన్యాయంగా చంపిన వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు. ఈ సొసైటీలో వాళ్ళు తిరగకూడదు. అవును భూమి, నేను పక్క నుండి బావని కాపాడుకోలేకపోయాను. కానీ న్యాయం కోసం నా పోరాటం మాత్రం ఆపను. ఇదిగో భూమి, ఆయన పర్సనల్ నంబర్. కాల్ చేయి. హలో, ఎవరు? నమస్కారం సార్, నేను భూమిని మాట్లాడుతున్నాను. శరత్ చంద్ర గారి కూతుర్ని. చెప్పండి. సార్, నా భర్త గురించి మీకేం చెప్పారో నాకు తెలీదు. కానీ ఒక భార్యగా నేను చెప్పేది ఒక్కటే.